వ్యాలంటైన్స్ డే రేపు ఏ మూవీకి వెళ్దాం అనుకుంటున్నారు? నాకు లవర్ లేదు కాబట్టి రూమ్లో ఉండాలనుకున్నా, బట్ కాకపోతే బేబీ. చాలా మూవీస్ రీ రిలీజ్ ఉన్నాయి కదా. ఏ ఓయి మూవీ ఉంది, బేబీ ఉంది, తొలి ప్రేమ ఉంది, సీతారామం ఉంది. ఎగ్జాక్ట్గా తొలి ప్రేమ ఓకే. తొలి ప్రేమ ఓకే. ఎందుకు తొలి ప్రేమ? లవ్ ఎమోషన్ పవన్ కళ్యాణ్ గారు బాగా చూపించారు కాబట్టి తొలి ప్రేమ ఓకే. బేబీ మూవీ అమ్మాయి క్యారెక్టర్ బాగుంది కాబట్టి ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ తొలి ప్రేమ. సో తొలి ప్రేమకు ఎందుకు ప్రియారిటీ ఇస్తున్నారు? ఎందుకంటే ఆ టైంలో ప్రేమకు బాగా వాల్యూ ఉంది, ఎమోషనల్ ఉంది, బాగా సెట్ అయింది. ఇప్పుడంటే కొద్దిగా క్యాజువల్గా మొత్తం చూస్తున్నది కాబట్టి ఆ బేబీ మూవీ దానికి సరిగ్గా సరిపోయింది. సో ఐ లైక్ బేబీ పవన్ కళ్యాణ్ గారి మూవీ. సో తొలి ప్రేమలో మీకు ఇష్టమైన సీన్స్? ఇష్టమైన సీన్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు లాస్ట్లో హీరోయిన్ లవ్ కాదు ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్ అనుకుంటా అంటది కదా, అక్కడ నాకు బాగా ఎమోషనల్ కనిపించింది. సో అందరికి దీపం పెడితే ఆమె ఎగురుతుంటారు చూడాలి కదా. అలాగే పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అయితే సూపర్. సో బేబీ మూవీ ఎందుకు ఇష్టం మీకు? బేబీ మూవీ ఎందుకు ఇష్టం అంటే అది ఎగ్జాక్ట్గా చెప్పలేమండి, లవర్ లేదుగా. లవ్ ఉంటే ఆ ఎమోషన్ తెలుస్తుంది, మాకు అలాంటిది ఏం లేదు కాబట్టి. సినిమా చూసినంత సేపు మీకు ఫస్ట్ టైం చూసి అంతకుముందు చూసారు కదా, అప్పుడు మీరు ఏ విధంగా సినిమా చూసినంతోడి అంటే ఇక్కడ ఏంటంటే అమ్మాయి మనకి అబ్బాయికి చేసిన రివెంజ్ ఉంది కదా, అబ్బాయికి చేసింది కదా, ఇద్దరిని లవ్ చేయడం వల్ల ఇట్లా ఎందుకు చేసినారు అమ్మాయి అని చెప్పేసి అనిపించింది. కానీ అంతకు మించి ఆ అమ్మాయి తప్పు చేసిందని కాదు, అట్లాగా క్యారెక్టర్ ఆ అమ్మాయి క్యారెక్టర్ తగ్గట్టు ఆ అమ్మాయి చేసింది ఓకే. సో లవ్ పైన మీ ఒపీనియన్? లవ్ పైన అంటే అంటే నిజం కరెక్టే, పెద్ద బొక్కే అండి లవ్, పెద్ద బొక్క అన్నప్పుడు అమ్మాయిలను ఎందుకు చూస్తారు? అయ్యో నేను ఎవరిని చూడలేను, మేము సింగిల్ అండి, సింగిల్గానే తిరుగుతున్నాం ఇప్పుడు. అమ్మాయిలను చూడరా మీరు? లేదండి, నిజంగా లేదండి, సింగిలే. ఎవరైనా దొరుకుతారేమని చూస్తూ ఉన్నాం, బట్ కాకపోతే వేస్ట్ అనిపిస్తుంది. వ్యాలంటైన్స్ అయిపోతే బెటర్ తొందరగా ఓకే. సో ఇంకా ఎందుకు లవ్ చేసుకోవాలి ఇంతవరకు? ఎందుకు లవ్ చేయలేదు? ఇంట్రెస్ట్ లేదండి. అయ్యో బ్రో, పడట్లేదంటే ఇద్దరు ముగ్గురు ప్రపోజ్ చేశారండి, ఇష్టం లేదు అంతే. ఎందుకు అంటే ఫ్యామిలీ కొంచెం పేరుంది కాబట్టి, సో కాబట్టి అంతగా లైక్ చేయలేదు. ఓకే. సో మరి రేపేం స్పెషల్? రేపు ఏంటి ప్లానింగ్స్? రేపు సినిమాలు ఏం లేవండి, కోచింగ్ వెళ్ళాలి. లేదు బ్రో, ఫస్ట్ అమ్మాయికి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా. అయ్యో నా లైఫ్లో అట్లా ఎవరు లేరండి. పోనీ నీకు ఇష్టమైన అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే? అయినా కూడా లేదండి, ఆమెకి మ్యారేజ్ అయిపోయింది. మీకు మ్యారేజ్ అయిపోయిందా? నాకు కదా, అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. కొత్త అమ్మాయి వచ్చింది ఇంకా లేదండి, ఇంకా నేను పెళ్లి చేసుకునే అమ్మాయి. హాయ్. హాయ్, మీ పేరు? మేఘనా. ఓకే. సో రేపు వ్యాలంటైన్స్ డే కదా, సో చాలా మూవీస్ రీ రిలీజ్ ఉన్నాయి, ఏ మూవీకి వెళ్దాం అనుకుంటున్నారు? మేము సీతారామంకి వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకని సీతారామం? అంటే ఆ మూవీ మాకు ఫేవరెట్ అందుకు. ఓకే. సో ఫేవరెట్ అంటే ఆల్రెడీ చూసారు కదా థియేటర్లో? ఆల్రెడీ చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది కదా, అందుకు వెళ్తాం అందరం. ఓకే. చూసుకుంటే సీతారామం ఉంది, తొలి ప్రేమ ఉంది, బేబీ మూవీ ఉంది, ఓయి మూవీ ఉంది. సో ఇన్ని మూవీస్లో ఏ మూవీకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు? ఫస్ట్ ప్రియారిటీ సీతారామం, తర్వాత తొలి ప్రేమ. తొలి ప్రేమ. సో సీతారామంలో మీకు ఇష్టమైన సీన్స్? మాకు ఇష్టమైన సీన్స్ అంటే రాము సీతని కాపాడతారు కదా, అందులో ఇష్టం. సో లవ్ స్టోరీ ఇష్టమా? ఎస్. అంటే అన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేయడం ఇష్టం అంటారు. అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా వేరే దాంతో పోల్చుకుంటే, అందుకు. ఓకే. సో ఇంకా తొలి ప్రేమ మూవీ అన్నారు కదా, ఆ మూవీలో మీకు ఇష్టమైన సీన్స్? మాకు ఇష్టమైనది హీరోయిన్ ఎంట్రీ. హీరోయిన్ ఎంట్రీ బాగుంటుంది. హీరోయిన్ ఎంట్రీ. సో ఇంకా క్లైమాక్స్ బాగుంటుంది. ఓకే. లవ్ స్టోరీస్లలో మీకే మూవీ ఇష్టం? ఓన్లీ లవ్ స్టోరీ? ఓన్లీ లవ్ స్టోరీలో అన్ని మూవీస్లో అంటే అలా ఇలా చెప్తాం. అంటే మధ్యలో ఉంది, మనసంతా నువ్వే ఉంది, ఇట్లా చూసుకుంటే చాలా మూవీస్. ఖుషి మూవీ ఇష్టం. ఖుషి. ఓకే. ఓకే. సో లవ్ పైన మీ ఒపీనియన్? లవ్ పైన ఒపీనియన్ అంటే ఇంట్రెస్ట్ లేదు. అంటే లవ్ చేయడం అంటే లవ్ అనేది ఓకేనా లేకపోతే నాట్ ఓకేనా? ఓకే, బట్ సర్టెన్ ఏజ్లో ఓకే. అంటే ఏజ్లో బెటర్ అంటారు. గ్రాడ్యుయేషన్. హాయ్. హాయ్, మీ పేరు? మేఘనా. ఓకే. సో రేపు వ్యాలంటైన్స్ డే కదా, సో చాలా మూవీస్ రీ రిలీజ్ ఉన్నాయి, ఏ మూవీకి వెళ్దాం అనుకుంటున్నారు? మేము సీతారామంకి వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకని సీతారామం? అంటే ఆ మూవీ మాకు ఫేవరెట్ అందుకు. ఓకే. సో ఫేవరెట్ అంటే ఆల్రెడీ చూసారు కదా థియేటర్లో? ఆల్రెడీ చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది కదా, అందుకు వెళ్తాం అందరం. ఓకే. చూసుకుంటే సీతారామం ఉంది, తొలి ప్రేమ ఉంది, బేబీ మూవీ ఉంది, ఓయి మూవీ ఉంది.
సో ఇన్ని మూవీస్లో ఏ మూవీకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు? హాయ్, హాయ్ మీ పేరు? కమల్. ఓకే, సో రేపు వ్యాలంటైన్స్ డే కదా, సో చాలా మూవీస్ రిలీజ్ ఉన్నాయి. ఏ మూవీకి వెళ్దాం అనుకుంటున్నారు? బేబీ మూవీ బేబీ. ఎందుకు బేబీ? నచ్చినది. ఏం నచ్చింది బేబీ మూవీలో? అంటే ఏ ఏ సీన్ నచ్చింది? సీన్ అంటే అమ్మాయిలకి తెలియక ఏదో ఒకటి చేస్తారు విదేశాలు, అబ్బాయిలు దానివల్ల హర్ట్ అయిపోతారు. లాస్ట్కి అయితే అమ్మాయిలకే కదా ప్రాబ్లం. కంటెంట్ నాకు బాగా అనిపించింది. సో అంటే అమ్మాయిల పైన నెగిటివ్ అభిప్రాయం వచ్చిందా, పాజిటివ్ అభిప్రాయం వచ్చిందా? వాళ్ళ సిచ్యువేషన్స్ అవి ఏం చేయలేము దానికి. అంటే చాలా మంది తిట్టుకొని ట్రోల్స్ చేశారు కదా, మరి మీరేమనుకున్నారు? సిచ్యువేషన్ రిమైన్స్, ఏం చేయలేము దానికి. కాకపోతే ఓకే పర్లేదు. అదే ఒక అబ్బాయి చేస్తే మన పెద్దలతోటి వచ్చింది కదా, అది ఏమంటారు, అబ్బాయి వేస్తే మగవారు అంటారు, అమ్మాయి వేస్తే లంజా అని ఒపీనియన్ ఉంటుంది అట్లా. సో ఇంకా తొలి ప్రేమ మూవీ ఉంది, ఇంకా ఓయి మూవీ ఉంది, సీతారామం ఉంది. సో ఇవి వెళ్ళాలనుకోవట్లేరా? నో, ఓన్లీ బేబీ. సింగిల్గా వెళ్దాం అనుకుంటున్నారా, విత్ మింగిల్గా వెళ్దాం అనుకుంటున్నారా? ఐఎమ్ ఆల్వేస్ సింగిల్ విత్ ఫ్రెండ్స్, మై ఫ్రెండ్స్. సో అందరూ అదే చెప్తున్నారు, కానీ రేపు మాత్రం పేర్స్తో కనిపిస్తారు. లేదండి, మనకంత సీన్ లేదు. సో ఇప్పటివరకు తీసుకున్న ప్రతి ఒక్కరు సింగిల్, అమ్మాయిలంతా అబ్బాయిలంతే. అంతేనా? ఎందుకు అందరు సింగిల్గా ఉన్నారు అనుకోవచ్చు? ఓ బేబీ మూవీ లాంటి వాళ్ళు వస్తారని. ఓకే, సో లవ్ పైన మీ ఒపీనియన్? వేస్ట్. అంటే లవ్ అంటే పెళ్లి తర్వాత చేసుకోండి, పెళ్ళికి ముందు లవ్ అంటే అది కాని పని. ఎందుకేమైనా దెబ్బ పడ్డదా? దెబ్బలంటే ఏం లేదు, కానీ చూసినాను మా ఫ్రెండ్స్, మా బ్రదర్ వాళ్ళే పర్సనల్గా దెబ్బ తింటారు ఈ మాట అంటారు. రియల్ టైం బొక్కర్ అంతే, అంతకుమించి ఏముండదు. టైం పాస్ చేద్దామంటే చెప్పుకొని చేసుకోండి, కాకపోతే ఒక లవ్ అని చెప్పేసి వేస్ట్ అది. సో ఓకే, లవ్ మూవీస్లలో ఏ మూవీ మీకు ఇష్టం బాగా? బేబీ. ఇది కాకుండా లవ్ మూవీస్ అంతా మంచి లవ్ స్టోరీ టచ్ అయ్యే మూవీ, హార్ట్ టచ్ ఐడియా, అవి మూవీస్లలోనే ఉంటాయి. మజిలీ, మనసంతా నువ్వే, లైక్ ఇట్లాంటి మూవీస్ ఉన్నాయి కదా. నో. సో మీ ఫేవరెట్ హీరో? మనకు ఫేవరెట్ అని ఏమున్నది, అట్లా ఎవరు ఫేవరెట్ అని చెప్పేసి నేను అనుకోను. మరి రేపు ప్లానింగ్? వెళ్దాం అనుకుంటున్నాను, కాకపోతే కొంచెం వర్క్ ఉన్నది, చూడాలి. హాయ్. హాయ్. రేపు వ్యాలంటైన్స్ డే కదా, చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. రిలీజ్ అవుతున్నాయి కదా, ఓయ్ మూవీ, సఖీ మూవీ, ఇంకా సూర్య సన్ ఆఫ్ కృష్ణ, నాలోనే పొంగేను నర్మదా. మీరు మూవీస్ చూస్తారా రేపు వెళ్ళి? చూస్తాం. ఏ మూవీ చూస్తారు మూడిట్లో? అంటే ఆవిడ ఓయి కూడా రిలీజ్, అదే బేబీ కూడా రిలీజ్ అవుతుంది రేపు. ఏమో చెప్పారు చాలా మంది. ఓకే, మీరు బేబీ మూవీకి వెళ్తారా, ఈ మూవీస్కి వెళ్తారా? బేబీకి వెళ్తా. అంటే ఎందుకు? అంటే అందరూ లవర్స్ ఉన్న వాళ్ళు, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు వాటికి వెళ్తారు. మనం అలా అంటాం ఏం కాదు కాబట్టి బేబీకి వెళ్తా. కలెక్షన్స్ దేనికి ఎక్కువ వస్తాయి అనుకుంటున్నాను? ఏమో అంటే బేబీకి వస్తాయి అనుకుంటా, ఎందుకంటే సింగిల్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి. కంప్లీట్ పీపుల్స్ చాలా సినిమాలు వస్తున్నాయి కదా, ఇంకా లవ్ మూవీస్ చాలా ఉన్నాయి, కొంచెం వేరు కాబట్టి బేబీకి ఎక్కువ వస్తాయి అనుకుంటాను. మరి ఓయ్ మూవీ వీటికి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా, బేబీ ఈ మధ్యన వచ్చింది అంటే కంప్లీట్ పీపుల్ దానికి వెళ్తారు, సింగిల్స్ అందరూ బేబీకి వెళ్తారు. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే అంటే బ్రేకప్ కాదు కదా, వ్యాలంటైన్ అంటే లవ్ కదా, బ్రేకప్ మూవీకి ఎందుకు వెళ్తారు అందరూ? మరి బ్రేకప్ మూవీ ఎందుకు రిలీజ్ చేస్తున్నారు వ్యాలంటైన్స్ డే రోజు? ఏమో ఎవరైనా చూడొస్తారో, అందుకే అలా వెళ్తుంటారు. అందులో ఒకడు చూసేటోడు అంటే వ్యాలంటైన్స్ డే అంటే అందరూ ఉంటారు కదా లవర్స్, సో ఇది కూడా లవ్కి బేస్డే కదా. ఇక బ్రేకప్ అయిన కూడా బేబీకి వెళ్తారు. మూవీ చూసి వ్యాలంటైన్ డే రోజు ఎవరైనా విడిపోగలరా? ఏమో వచ్చేమో, ఆల్రెడీ విడిపోయిన వాళ్ళే వస్తారు. ఇంకా విడిపోయే వాళ్ళు బేబీ కిందకు వస్తారు, ఓయికో ఇంకా సఖీకో ఏదోకో పోతారు. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద మనకు ఇప్పటివరకు లవ్ ఫీల్ ఎవరి మీద రాలేదు. అంటే ఎందుకు, మీకు కలగలేదా, వాళ్ళు వద్దన్నారా? ఏమో మనకి హార్మోన్స్ ప్రాబ్లం అనుకుంటా. డాక్టర్ దగ్గర చూపించుకోవచ్చు కదా ఒకసారి. డబ్బులు లేవు. ఓకే, అంటే లవ్ మ్యారేజ్ బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ బెస్టా? ఏమో తెలీదు. మీకు చిన్నప్పటి నుంచి ఒక ఏజ్ వచ్చాక మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసాక అనిపిస్తుంది కదా, లవ్ మ్యారేజ్ బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అని. మీరు ఏది బెస్ట్ అనుకుంటారు? వాళ్ళు బెస్ట్ అనిపించింది, వీళ్ళు బెస్ట్ అంటే అండర్స్టాండింగ్ ఉండాలి కదా ఇద్దరికి. మీకేమని బెస్ట్ అనిపిస్తుంది? వాళ్ళు వీళ్ళు కాదు, నాకైతే ఏమనిపించలేదు. ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, నేను చేసుకుంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి, నేను చేసుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకోవాలని. అరేంజ్ అనుకుంటున్నాను. అరేంజ్ మ్యారేజ్
అరేంజ్ మ్యారేజ్ ఎందుకు? లవ్ మ్యారేజ్లో కూడా చాలా మంది కలిసి హ్యాపీగా ఉంటున్నారు కదా. అంటే రెస్పెక్ట్ ఎక్కువ వచ్చింది కదా అరేంజ్ మ్యారేజ్లో. ఎన్ని సంవత్సరాలు రెస్పెక్ట్ ఇస్తుంది? ఎప్పటికైనా తిట్టింది కదా, ఒరే ఒరే బట్ట గుడ్డ అని. వదిలేసి వేరే దాన్ని చూసుకోవడమే. వదిలేస్తారా మధ్యలో తేడా వస్తే అమ్మాయిని? వేరే ఆప్షన్ ఉంది కదా మనకి. మీలాంటి వాళ్ళు వెళ్ళాలి బేబీ చూడడానికి, వెళ్ళండి.